హాయ్ ఫ్రెండ్స్. అలా పెట్టెలో తేలుతూ వెళ్తున్న కర్ముడు ఒక నది తీరాన ఒక సూచనకి దొరుకుతాడు. ఆ పెట్టె తెరిచి చూడగా బంగారం వజ్ర వైడ్యూరాలతో ఆ బిడ్డ కనిపిస్తాడు. ఇక ఆ బిడ్డను చూసిన వెంటనే తన భార్య రాధ దగ్గరకు తీసుకెళ్తాడు. రాధ బిడ్డను చూసి పిల్లలు లేక బాధపడుతున్న మనకు ఆ దేవుడే ఈ వరప్రసాదాన్ని ఇచ్చాడు అనుకున్నారు. వజ్ర వైడ్యూరాలతో దొరికాడు కాబట్టి ఆ బిడ్డకు వససేనుడు అనే పేరు పెట్టుకున్నారు. ఇక కన్నలకు కవచ కుండలాలతో పుట్టాడు కాబట్టి కర్ణుడు పేరుతో పిలుచుకుంటున్నారు. అయితే బిడ్డను కోల్పోయిన కుంతి బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉండగా కొందరి పాదచారులు చేత ఆ బిడ్డ ఒక సూతుడు వద్ద పెరుగుతున్నాడు అని తెలియగానే ఆమె మనసు శాంతించింది. ఇక తరువాత కుంతి భోజుడు ఏర్పాటు చేసిన స్వయంవరంలో పాండురాజు వివాహం చేసుకుంది. ఇక పాండురాజు భీష్ముని ఆదేశంతో మధుర రాజకుమార్తెను కూడా రెండవ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తన బలక్రమంతో ఎన్నో రాజ్యాలను హస్తినపురంలో కలిపి రాజ్యాన్ని మరింత విస్తరించాడు. అలా కొనసాగుతున్న తన జీవితంలోకి ఒక వేట తన జీవితాన్ని మార్చేసింది. వేట కోసం అడవికి వెళ్ళిన పాండురాజు ఆనాడు తనకు జంతువులు ఏమీ కనిపించిపోయేసరికి చాలా విసుగుతూ ఉన్నాడు. ఇక అప్పుడే సంగమంలో ఉన్న 2 జింకలను చూసి మంచి చెడులు ఆలోచించకుండా దొరికిందే అవకాశంగా వాటిపై బాణాలు విసిరాడు. ఆ బాణం నేరుగా వెళ్ళి ఆడజింక గుండెల నుంచి మగ జింకకు తగిలింది. అక్కడికక్కడే ఆడజింక మృతి చెందింది. ఇక మగజింక కొన ఊపిరితో ఉంటూ తన అసలు రూపాన్ని ధరించింది. అవి సాధారణ జింకలు కావు, ముని దంపతులు. ఆ దంపతులు తమకున్న మహిమతో జంతువులుగా మారి క్రీడిస్తున్నాయి. అయితే పాండురాజు వాడి దగ్గరికి రాగానే ఆ ముని కొన ఊపిరితో మాట్లాడుతూ, రాజా, వేటాడడం రాజుల లక్షణం, కానీ అనారోగ్యంతో ఉన్న జంతువులను క్రీడిస్తున్న జంతువులను చంపడం రాజుల లక్షణం కాదు. అలా అధర్మంగా సంఘంలో ఉన్న మమ్మల్ని నువ్వు ఎలా చంపావో నీవు నీ భార్యతో సంగమిస్తున్న సమయంలోనే మరణిస్తావు అని శపించి మరణిస్తాడు ఆ ముని. ఇక ఆ శాపాన్ని విన్న పాండురాజు తను చేసే తప్పును గ్రహించి ఇక పిల్లలు పుట్టినప్పుడు నేను ఒక సాధువుగా మారి ధ్యానం చేసుకోవడం మంచిదని భావించి తన భార్యలను ఇంటికి వెళ్ళి విషయాన్ని అమ్మకు అన్నకు చెప్పమని నేను ఇక రాను అనే సందేశం పంపమన్నారు. కానీ అతన్ని విడిచి వెళ్ళడానికి భార్యలు ఒప్పుకోలేదు. ఇక సరే అని తనతో వచ్చిన భటులందరికీ తన ఒంటిపై ఉన్న బంగారాలు వజ్రాలను ఇచ్చి హస్తినపురానికి వెళ్ళి విషయాన్ని తమ వాళ్లకు తెలియజేయమని ధ్యానం చేసుకోవడానికి భార్యలతో సహా సతస్వరంగా పర్వతం వైపుకు వెళ్ళి అక్కడే ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అయితే ఒకరోజు అక్కడికి మహర్షులందరూ బ్రహ్మలోకానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వారితో పాటు పాండురాజు భార్యలు ఇద్దరు కూడా బయలుదేరారు. కానీ అక్కడున్న మహర్షులు ఆ లోకానికి వెళ్ళడానికి మీకు అర్హత లేదు స్వామి అని అన్నారు. అది విన్న పాండురాజు, మాకు సంతానం లేదనేగా మీరు ఈ మాట అంటున్నారు అనగా ఆ మునులు తమ దివ్య దృష్టితో మీకు సంతానం లేదని ఎవరు చెప్పారు? మీకు తప్పకుండా సంతానం భాగ్యం ఉంది, ఒకసారి ప్రయత్నించండి ఎంతో అని చెప్పుకొచ్చారు. ఆ మాటలు విన్న పాండురాజు ఆలోచించడం మొదలుపెట్టారు. తన భార్య కుంతి వద్దకు వెళ్ళి, మన రాజులకు సంతానం లేనప్పుడు దేవర న్యాయం ఎంతగానో ఉపయోగపడింది, ఇప్పుడు అదే తీవ్ర న్యాయంతో నాకు సంతానం కలిగించు అని ఇద్దరు భార్యలను కోరారు. అది విన్న భార్యలు, మేము మిమ్మల్ని తప్ప మా పక్కనే వేరొక వారిని మేము ఊహించుకోలేం అని చెప్పి కుంతికి దుర్వాస మహర్షి ఇచ్చిన వరం గురించి వివరించింది. నేను ఏ దేవుని ప్రార్థించి కోరుకుంటే ఆ దేవుడు నాకు బిడ్డనిస్తాడు అనే విషయాన్ని చెప్పింది. కానీ ఇంతకుముందు సూర్యుడి వలన ఒక బిడ్డను పొందాను అన్న విషయం మాత్రం దాచింది. ఇక ఆ విషయం చెప్పిన వెంటనే పాండురాజు ఎంతో సంతోషించి, రాజ్యాన్ని పాలించాలంటే ధర్మబద్ధమైన రాజు ఉండాలి, అందుకే ధర్మరాజు లాంటి బిడ్డను పొందు అని యమధర్మరాజును ప్రార్థించి ధర్మరాజు వంటి బిడ్డను పొందారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు తన భార్య గర్భం దాల్చి ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోయేసరికి గాంధారి దాసిగా ఉండే ఆమెతో సంగమించాడు. ఈ విషయం తెలిసిన గాంధారి ఒక్కసారిగా తన కడుపుపై గట్టిగా కొట్టుకుని రక్తస్రావం అయ్యేలా చేసింది. దీనితో కడుపులో ఉండే పిండం బయటకు వచ్చింది. కానీ దానిని చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 101 మంది పిల్లలు పుడతారు అన్న గర్భంలో నుంచి కేవలం
ఒక మాంసపు ముద్ద రావడం అందరినీ నిర్ధాంతపోయేలా చేసింది. ఇక ఆ విషయం తెలుసుకున్న వ్యాసుడు గాంధారి వద్దకు వచ్చి ఆ మాంసపు ముద్ద కుండలలో ముక్కలుగా చేసి పెట్టమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ పాండురాజు ధృతరాష్ట్రుడికి 101 మంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది, కనీసం నేను మరో బిడ్డను పొందితే తప్పేమిటి అని కుంతిని పిలిచి అతి బల పరాక్రమవంతుడైన వాయుదేవునితో ఒక బిడ్డను ప్రసాదించమని కోరాడు. తన భర్త చెప్పినట్టుగానే కుంతి ఒక బలమైన బిడ్డను కన్నది. అతనే భీముడు. అయితే ఒకనాడు భీముడు తీసుకుని ఆలయానికి వెళ్ళింది కుంతి. అప్పుడే ఒక పెద్ద పులి వారి మీద దాడి చేయడానికి వచ్చింది. ఆ పులిని చూసిన వెంటనే కుంతిదేవి తన చేతిలో ఉన్న బిడ్డను కింద వదిలేసింది. ఇక ఆ పులి దగ్గరకు రాబోతుంది అనగా పాండురాజు తన బాణాలతో ఆ పులిని హతమార్చాడు. ఇక ఊపిరి పీల్చుకున్న కుంతి తన బిడ్డ ఏడి అని చూడక ఒక బలమైన బండపై పడి ఇక ఆ బిడ్డను చూసి ఏమైపోయాడు అని పరుగున వెళ్ళి చూసిన కుంతి నిర్ఘాంతపోయింది. ఎందుకంటే ఆ 10 రోజుల బిడ్డ పడిన చోట రాళ్ళన్నీ పిండి పిండి అయిపోయాయి. కానీ ఆ పసి బిడ్డకు మాత్రం ఏం కాలేదు. ఇక ఒకనాడు హస్తినపురంలో భయంకర వాతావరణం నెలకొంది. విచిత్రమైన గాలి, విచిత్ర శబ్దాలతో ఆ ప్రాంతం భయంకరంగా తయారైంది. అప్పుడే ఒక కుండలోంచి ఒక చెయ్యి బయటకు వచ్చింది. అతని గాంధారి మొదటి బిడ్డ. ఇక ఆ బిడ్డను బయటకు తీసిన వెంటనే ఆకాశవాణి దుర్యోధన అనే పేరుతో పిలిచింది. కానీ ఆ బిడ్డ పుట్టినప్పుడే జరిగిన విపత్తులు చూసిన పండితులు ధృతరాష్ట్ర వద్దకు వచ్చి ఈ బిడ్డ పుట్టిన నక్షత్రం బట్టి జరిగిన విపత్తులు చూస్తే ఈ బిడ్డ కురువంశానికి ప్రమాదమని అనిపిస్తుంది రాజా అని చెప్పుకొచ్చారు. మీకు ఎలాగో మరో 100 మంది బిడ్డలు పుడతారు కనుక ఈ బిడ్డ లేకపోయినా పర్వాలేదంటూ అక్కడితో పదాన్ని ఆపేశారు. వారు చెప్పేది ఏమిటో అర్థం చేసుకున్న ధృతరాష్ట్రుడు మనకు 5 వేలు ఉన్నాయి కదా అని ఒక వేలుని నరికేసుకుంటామా, అయినా ఇప్పుడు నాకు పుట్టిన మొదటి బిడ్డ నా వంశానికి ఇతడే నా వారసుడు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఇక అలా రోజులు గడిచే కొద్దీ ఒకరి తర్వాత ఒకరు అలా 100 మంది కుమారుడు ఒక కుమార్తె జన్మించింది. ఆ కుమార్తెకు దుస్సల అనే నామకరణం చేశారు. ఇక ధృతరాష్ట్రుడికి ఒక దాసికి పుట్టిన కొడుకు యుయుచ్చుడు. అలా అలా ధృతరాష్ట్రుడికి మొత్తం 102 మంది పిల్లలు జన్మించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.